హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ డీలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీలో మనకి 3 టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. ప్రీవియస్ వీడియోలో మనము జిఎస్టీ బేసిక్స్ గురించి నేర్చుకున్నాము. జిఎస్టీ అంటే ఏంటి, ట్యాక్స్ రేట్, టైప్స్ ఆఫ్ జిఎస్టీ, స్లాబ్ రేట్స్ ఆఫ్ జిఎస్టీ అవన్నీ నేర్చుకున్నాము. సో ఇప్పుడు నేను జిఎస్టీ డీలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి జిఎస్టీలో 3 టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. రెగ్యులర్ డీలరు, కాంపోజిషన్ డీలరు, అన్రిజిస్టర్డ్ డీలరు. రెగ్యులర్ డీలర్ అంటే ఏంటంటే జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క డీలర్ని రెగ్యులర్ డీలర్ అంటాము. ఈ రెగ్యులర్ డీలరు గూడ్స్ మన స్టేట్లో పర్చేస్ చేయొచ్చు, సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే స్టేట్స్లో కూడా గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఈ రెగ్యులర్ డీలరు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాడు. ఈ రెగ్యులర్ డీలరు జిఎస్టీ ట్యాక్స్ ల్యాబ్స్ యూజ్ చేసుకొని, అంటే 5%, 12%, 18% ట్యాక్స్ రేట్స్ యూజ్ చేసుకొని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్లస్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. తర్వాత గవర్నమెంట్కి పే చేసిన ట్యాక్స్ తిరిగి రీఫండ్ తీసుకోవచ్చు. అంటే రెగ్యులర్ డీలరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెగ్యులర్ డీలర్ అనే అతను మంత్లీ రిటర్న్స్ అప్లై చేయాలి. అంటే జిఎస్టీఆర్ 1 రిటర్న్, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3 రిటర్న్, జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అప్లై చేసుకోవాలి. అండ్ యాన్యువల్ రిటర్న్స్ కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కాంపోజిషన్ డీలర్. కాంపోజిషన్ డీలర్ అనేది జిఎస్టీలో ఒక స్కీము. ఎవ్రీ రెగ్యులర్ డీలరు ఈ కాంపోజిషన్ స్కీమ్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే రెగ్యులర్ డీలర్గా కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఈ కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలి అంటే బిజినెస్ టర్న్ ఓవర్ అనేది లెస్ దెన్ 1.5 crore ఉంటే మాత్రమే కాంపోజిషన్ స్కీమ్ అనేది తీసుకోవడానికి అర్హులు. బిజినెస్ టర్న్ ఓవర్ అనేది 1.5 crore కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మనం కాంపోజిషన్ స్కీమ్ తీసుకోలేము. రెగ్యులర్ డీలర్గానే కంటిన్యూ అవ్వాలి. గవర్నమెంట్కి పే చేసిన ట్యాక్స్ తిరిగి రీఫండ్ తీసుకునే అవకాశం ఉండదు. అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయని డీలర్స్ని అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటారు. ఈ అన్రిజిస్టర్డ్ డీలరు గూడ్స్ని ఏ స్టేట్ నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. అంటే మన స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేయొచ్చు, వేరే స్టేట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ప్లస్ మన స్టేట్లో సేల్ చేసుకోవచ్చు, వేరే స్టేట్స్లో కూడా సేల్ చేసుకోవచ్చు. వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండవు. వీళ్ళు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయని అవసరం ఉండదు. గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో జిఎస్టీలో ఈవే బిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఈవే బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.